ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. హిందూపురం పట్టణంలోని పట్టు మార్కెట్ ఎదురుగా పట్టు మార్కెట్ ను బంద్ చేసి పట్టు రైతులు రీలర్లు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. ఇందులో భాగంగా పట్టు రైతులు రీలర్స్ ఇన్సెంటివ్ బకాయిల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలు ప్రారంభిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు రైతులకు ఇన్సెంటివ్ బకాయిలు ఇస్తున్నాయి. అయితే గత 4 సంవత్సరాల నుండి బకాయిలు ఇవ్వకుండా రైతులను రీలర్స్ కు ఇబ్బందికి గురి చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టు రైతులను రీలర్స్ ఆదుకోవాలని తెలిపారు. లేని పక్షంలో మా నిరసనను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టు రైతులు రీలర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు వెంకటరామరెడ్డి, పట్టు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ గతంలో పట్టుగూళ్ళ రేట్లు తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు బైవోల్టిన్ పట్టుగూళ్లకు మార్కెట్ ధరలతో నిమిత్తం లేకుండా కేజీ బైవోల్టిన్ పట్టుగూళ్లకు 50 రూపాయలు ఇన్సెంటివ్గా ఇస్తానని ప్రకటించారు. ఆ ప్రకటించిన మాట ప్రకారమే అతను అమలుపరచడం జరిగింది. ఆయన కాలమంతా జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని కొనసాగించారు. అయితే ఇప్పుడు ఒకనాడు పట్టుగూళ్ళకు ఉత్పత్తి ఖర్చులు 200-250 రూపాయలు ఉంటే ఈనాడు ఒక కేజీ పట్టుగూళ్ళు ఉత్పత్తి చేయడానికే దాదాపు 400 పైబడి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో 400-450 రూపాయలకి మనం అమ్మితే మాకు ఉత్పత్తి ఖర్చులే గుర్తుంది తప్ప అంతకు మించింది ఏమీ లేదు. మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఈ విషయాన్ని ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడే ఆయన దృష్టికి తీసుకొని పోతే ఈ హిందూపురంలోనే అంబేద్కర్ సర్కిల్లో నేను అధికారంలోకి వస్తే ఆ 50 రూపాయలు మాత్రమే కాకుండా నేను అది 100 రూపాయలకు పెంచుతాను. రీలర్లకైతే ఒక కేజీ దారం తీస్తే 130 రూపాయలు వాళ్లకు ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళు. దాన్ని నేను వస్తే 200 రూపాయలు తీస్తాను. ఆయన పబ్లిక్గా చెప్పినటువంటి వీడియో కూడాను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చూపించడం జరిగింది. అయితే ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో అమ్మేటువంటి ప్రతి కేజీ కూడాను ఇన్సెంటివ్ రాస్తున్నారు. దారం తీసేటువంటి ప్రతి కేజీ కూడాను ఇన్సెంటివ్ రాస్తున్నారు. కానీ 2019 నుంచి ఈ 10 వరకు కూడాను అది రాయడమే కానీ రైతులకు చెల్లించడం అనేది లేదు. ఈనాడు ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే రైతులకు దాదాపు 54 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. రీలర్లకు 10 కోట్ల రూపాయలు రావాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 8 సార్లు కలిసి విన్నవించడం జరిగింది. కలిసినప్పుడల్లా ఇది చాలా కొంతది, అతను 1000 కోట్లు ఇస్తున్నాడు, మీ 50-60 కోట్లు అనేది ఎక్కువ కాదు, చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చేయమన్నాడు అని చెప్పడమే కానీ ఇంతవరకును 2 సంవత్సరాల నుంచి మేము నిర్విరామంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. ప్రభుత్వ పెద్దలతో కలుస్తున్నాము. అయినా ఇంతవరకు ఒక మిథ్యా హామీలే తప్ప వాస్తవంగా అది అమలులోకి రాలేదు. ఇటీవలనే హిందూపురంలో ప్రతిష్టాత్మకంగా హిందూపురం ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాటం చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడాను ఈవేళకు 3 సార్లు కలిసాము. 3 సార్లు కూడా నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇది చేస్తానని చెప్తున్నాను తప్ప ఇంతవరకు దాన్ని కొంచెం కూడా కదలిక లేదు. కాబట్టి మొత్తం రాష్ట్రంలోని పట్టు రైతులందరూ కూడాను వాళ్ళ హామీల్ని నమ్మక ఈనాడు ఈ ఉద్యమ స్వరూపాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పట్టు రైతులు, రీలర్లు అందరూ సంయుక్తంగా ఈ దినం నుంచి, ఈ 17వ తారీఖు నుంచి నిరవధికంగా ఎక్కడ మధ్యలో ఇది లేకుండా ఖచ్చితమైనటువంటి హామీ వచ్చే వరకు కూడాను ఒక హిందూపురం మాత్రమే కాదు, హిందూపురం అనేది రాష్ట్రంలోనే పెద్ద మార్కెట్. కాబట్టి ఈ మార్కెట్ ఈ బంద్ చేయడం జరిగింది. ఈ దినం నుంచి ఇది కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్రంలో మిగిలిన మార్కెట్లు ధర్మవరం కావచ్చు, పలమనేరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, అన్ని చోట్ల కూడాను మార్కెట్లన్నీ బంద్ చేసి రైతులు, రీలర్లు ఏకోన్ముఖంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా, అన్ని రాజకీయ పార్టీలు మాకు మద్దతు తెలపాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈరోజు రైతు కానీ రీలర్ కానీ సమ్మె బాట పట్టడానికి
ముఖ్య కారణం వచ్చేసి అటు రైతులకు ఇస్తున్న ఇన్సెంటివ్, ఇటు రీలర్లకు ఇస్తున్న ఇన్సెంటివ్ నిలిచిపోవడము ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ ఇన్సెంటివ్ అనేది అటు రైతుకు కానివ్వండి, ఇటు రీలర్లకు కానివ్వండి వెన్నెముక లాంటిది అది. ఎందుకంటే పంట వచ్చిందా పోయిందా, తర్వాత వచ్చేసి రేషన్ తీసినామా, దారం అమ్మినామా, ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇవన్నీ మా జీవనోపాధికి సరిపడని పరిస్థితి. కాబట్టి ఈ ఇన్సెంటివ్ ప్రధానమైన ఇది కాబట్టి దాని మీద మేము ఎక్కువ ఆధారపడి ఉన్నాము. గత ప్రభుత్వాలు కంటిన్యూగా ఇన్సెంటివ్ ఇస్తూ వచ్చేవాడివి, కానీ ఈ 3 సంవత్సరాల ఇంకా ఇన్సెంటివ్ పెండింగ్ పడిపోయింది. అటు రీలర్లకు కానీ ఇటు రైతులకు కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇన్సెంటివ్ని త్వరితగతిన చెల్లిస్తే చాలా బాగుంటుంది. ఆ ఇన్సెంటివ్ చెల్లిస్తూ ఈ పట్టు పరిశ్రమ శాఖను గాడిలో పెట్టి పట్టు పరిశ్రమ శాఖకు కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఇన్సెంటివ్ మీద ప్రతి రైతు, ప్రతి రీలర్ ఆధారపడి బతుకుతూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకొని ఈ ఇన్సెంటివ్ని ఏదైతే పెండింగ్లో ఉందో ఆ ఇన్సెంటివ్ని చెల్లిస్తూ ఈ ఇన్సెంటివ్ ఇట్లానే కంటిన్యూ అయ్యేటట్లుగా చూడవలని చూసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కాకపోతే ఈ ఇన్సెంటివ్ పుట్టింది వచ్చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో. రైతు ఏ రకంగా కష్టపడుతున్నాడు, ఏ రకంగా కష్టపడుతున్న రైతుకి నేనేమి ఇస్తే రైతు బాగుంటాడు, అదే ఆ రైతుకి ఇచ్చి అలాగే దాంట్లో దారం ఉత్పత్తి చేసే రీలర్కి నేను ఇస్తే ఈ పరిశ్రమ ఎలా నిలదొక్కుంటుందని ఆలోచన చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మనకి రైతుకి 1 కేజీ పట్టుగూళ్ళకు 50 రూపాయలు, మన రీలర్కి వచ్చేసి 1 కేజీ పట్టు దారానికి 130 రూపాయలు ఇన్సెంటివ్ ఆ రోజు క్యాబినెట్లో ఆమోదముద్ర వేసి అప్పటి నుండి కంటిన్యూ జరిగింది. కాకపోతే గత పోయిన ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక 8 నెలల పాటు నిలిచిపోయింది. తర్వాత ఆ ప్రభుత్వం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడము, తర్వాత ఇన్సెంటివ్ని వాళ్ళు మళ్ళీ పుంజుకొని ఆ ఇన్సెంటివ్ని కంటిన్యూ చేసినారు. కాకపోతే ఈ 3-4 సంవత్సరాలు ఇంకా ఈ ఇన్సెంటివ్ నిలిపివేసినారు. కాబట్టి చాలా రైతు కానీ రీలర్లు కానీ చాలా బాధపడే పరిస్థితికి వచ్చేసినారు. ఈరోజు ఒక రైతు రోడ్డున పడి ఈ రకంగా అర్థించే విధంగా ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాడు. రీలర్ ఈరోజు రోడ్డున పడి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడు అంటే దానికి ఏమి కారణం ఉంది, దీంట్లో ఈ ఇన్సెంటివ్లో ఏమి పస్స ఉంది అంటే ఒక్కతూరు ఆలోచన చేస్తే చాలు. ప్రభుత్వం వాళ్ళు గారు మీకు ఏదైనా తెలియకపోతే పట్టు పరిశ్రమ శాఖ అధికారులను అడగండి. ఈ ఇన్సెంటివ్ లేకపోతే అటు రీలరు ఇటు రైతు ఇద్దరు పూర్తి నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఇన్సెంటివే జీవనాధారం. పెడితే పంట వస్తుందా పోతుందా అని రైతు, తయారు చేసే సిల్క్ అమ్ముడుపోయిందా లేదా, దాంట్లో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని రీలరు. ఈ రకంగా ఈ ఒడిదుడుకుల్లో అంటే ఈ వ్యాపారంలో మీకు ఉదాహరణ తీసుకోండి, ఏదైనా ఫైనాన్షియల్ ఏదైనా తీసుకోండి, ఒక సబ్బు కానీ పేస్ట్ కానీ బ్రష్ కానీ ఇవన్నీ ఎక్కేట్వే ఉంటాయి కానీ దిగే ప్రసక్తి ఉండలేదు. కానీ మా పట్టు గూళ్ళు కానివ్వండి, రైతు పట్టించిండే పట్టు గూళ్ళు కానీ పట్టు దారం కానీ నిలకడమైన రేట్లో ఉండదు. ఈరోజు 500కి అమ్మితే రేపు 150కి అమ్మచ్చు, 400కి రైతు అమ్మచ్చు. అలాగే రీలరు ఈరోజు 3000 రూపాయలు కేజీ సిల్క్ అమ్మితే రేపు 2000 కావచ్చు, 2500 కావచ్చు. ఇలా కొన్ని ఏళ్లుగా ఈ ఒడిదుడుకులు అనేటువంటి హెచ్చుతగ్గులు, మార్కెటింగ్లో హెచ్చుతగ్గులు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి ఈ పరిశ్రమని ఏదో వెన్నెముక లాంటి ఉండే ఇన్సెంటివ్ని మీరు కాలరాయడం కానీ ఇవ్వకుండా పోవడం కానీ, మేము మొదట పోయి కలిసినప్పుడు రైతులకి రీలర్స్కి రావాల్సిన ఇన్సెంటివ్ 15 కోట్లు. మేము మొదట కలిసి విన్నవించుకున్నప్పుడు 15 కోట్లు. ఈరోజు ఇది రాను పెరిగి కొండంత అయింది. అటు రైతులకి ఇటు రీలర్లకి 66 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ ప్రభుత్వం బకాయి పడిందంటే మీరు కొంచెం అర్థం చేసుకోండి. మాకి మీరు అదనంగా ఇవ్వండి, మాకు అది కావాలా ఇది కావాలా ఇవ్వండి అనల్లా, మీకు మీరు ఇస్తాము అని క్యాబినెట్లో ఆమోదం పరిచి ఇస్తూ అమలు చేసుకుంటూ వచ్చినారో అదే విషయాన్ని మేము మరలా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అదే విషయాన్ని తీసుకొస్తూ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చినాము. నిజంగా చెప్పాలంటే మేము 2008 ఇంకా ఇటు రైతు కానివ్వండి, రీలర్లు కానివ్వండి, ముఖ్యమంత్రి ప్రతి ఒక్క దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, నల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకోండి, ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని పట్టు రైతు పట్టు రీలర్లో కలిసినాడు. కానీ ఇంతవరకు ఈ ముఖ్యమంత్రి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతవరకు అటు రీలర్ కానీ ఇటు రైతు కానీ ఇంతవరకు కలిసి కనీసం మా పరిస్థితి ఇది,
అని విన్నవించుకునే పరిస్థితి లేకపోయిందంటే ఎంత దారుణంగా ఉందో మాకు తెలీదు. రైతులు రీలర్లు కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి సార్ దగ్గర పోయినప్పుడు నా సమస్య చాలామంది చెప్పినారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైనా మాట చెప్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లే అని. అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇటు రైతులు కానివ్వండి, రీలర్లు కానివ్వండి 12 సార్లు పోయినాము. ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోయిందో లేదో ఆ భగవంతుని కిరక కానీ ఈరోజు రైతు కానీ రీలర్లు కానీ రోడ్డున పడే పరిస్థితి వచ్చేసింది. దయవుంచి ఈ ఇన్సెంటివ్ అనేది మీరు తెప్పించి మీరు ఏ రకంగా ఇస్తే అలాగే ఈ ప్రభుత్వం కానీ మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఇన్సెంటివ్ కంటిన్యూ చేస్తే పట్టు పరిశ్రమ శాఖని కాపాడిన వారు అవుతారని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. దయ ఉంచి రైతుకి రీలర్కి రావాల్సిన ఇన్సెంటివ్ బకాయిలు ఎంత త్వరగా అయితే అంత త్వరితగతిన చెల్లించి మార్కెట్లు నడిచే విధంగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నా పేరు సిద్ధారెడ్డి. నేను పట్టణ సంఘంలో పనిచేస్తున్నాను 23 సంవత్సరాల నుంచి. కనీసము మల్బరీ రైతులకు రావాల్సినటువంటి ప్రోత్సాహము డబ్బుల కోసము ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అందరితో కలిసి ప్రయోజనం లేకుండా పోయింది. అదేవిధంగా విజయవాడకి సజ్జల రామకృష్ణారెడ్డితో 12 తూర్లు కలవడం జరిగింది. ఆ రోజుల్లో ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రేట్లు లేవు అని చెప్పని పోయి కలిస్తే రేట్లతో నిమిత్తం లేకుండా కేజీకి 50 రూపాయలు ప్రోత్సాహం ఇస్తామని చెప్పని ఆదుకోండి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు 67 కోట్లు రావాలా ఇంతవరకు రైతులకి రీలర్లకి కనీసము ఈ ప్రోత్సాహం విడుదల చేయకోకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు చొరవ తీసుకొని పోయి సీఎం దృష్టి తీసుకొని పోయి ఈ 67 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పని నేను రైతాంగంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మల్బరీ రైతులకి ఈ ఇన్సెంటివ్స్ మొత్తం అన్నీ నిలిపేయడం జరిగింది. రైతులకు రావాల్సినటువంటి సున్నము, బ్లీచింగ్ పౌడరు, యాపిండి, పార్బాయిలను, పారాఫిన్ పేపరు, వైర్ నెట్ ఇవన్నీ 90% సబ్సిడీకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అది కూడా లేకోకుండా నిలిపేసినారు. ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి రీలర్లకి రైతులకు రావాల్సిన ప్రోత్సాహం 67 కోట్లు తక్షణం విడుదల చేయాలని చెప్పని మాట్లాడుతూ ఉన్నాము. ఈ తక్షణమే వీకపోతే ఇప్పటికే ఈ సమ్మెను నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పని నేను రైతాంగంగా కోరుకుంటాను.